హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు పులియోగరెని ప్యాకెట్స్తో పులియోగరెని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పులియోగరెని బ్యాచిలర్స్ కానీ, రూమ్లో ఉండేవాళ్ళు కానీ, హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా వీడియోని చూసేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో ఇలా వేడి అన్నం తీసుకోవాలి. ఆ అన్నంలో ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులను వేసుకోవాలి. తరువాత అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఒక పెద్ద పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము కొంచెం చిటికెడు పసుపుని వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇలా పులియోగరె ప్యాకెట్స్ని వేసుకోవాలి. ఏ కంపెనీ పులియోగరె ప్యాకెట్స్ అయినా పర్లేదు. నేనైతే అయ్యంగార్ తీసుకున్నాను. ఎంటీఆర్ ఆశీర్వాద్ అయినా చాలా బాగుంటుంది. ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. 2 పులియోగరె ప్యాకెట్స్ని వేసుకోవాలి. తరువాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ టేస్ట్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి గరిటెతో మొత్తం ఇలా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా పులియోగరె ప్యాకెట్ వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నంలోకి ఈ పులియోగరె మిశ్రమం మొత్తాన్ని వేసుకోవాలి. ఈ మిక్చర్ అంతా రైస్లోకి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఈ పులియోగరెని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.